అన్ని రోజులు వస్తాయి ఇప్పుడు అన్నీ వేస్తాడు మాకు బస్ లేదు మోడల్ స్కూల్కి ఈ రోడ్ ఇట్లా మంచి లేదు బస్ రావాలని గవర్నమెంట్ కోరుకుంది. మాకు బస్ అనేది లేదు ప్లస్ అండ్ రోడ్స్ కూడా కరెక్ట్గా లేవు. మేము వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అంతకు ముందుకు మాకు బస్ అనేది ఉంది కానీ ఇప్పుడు బస్ కూడా రావడం లేదు. సో మాకు మేము మా ఆటోలో 20 మెంబర్స్ దాకా వస్తున్నాము. చాలా లాంగ్ డిస్టెన్సెస్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలు కూడా వెళ్ళాము. వర్షం పడ్డా ఏం పడ్డా ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం మట్టి మట్టి అయిపోతుంది. ఎవరికి నడవడానికి కూడా రాదు. అప్పుడప్పుడు కింద కూడా పడతాం. ఒకసారి బస్ రావాలని కోరుకుంటున్నాను. నేను నాజ్మిన్ని. ముందు రామాయంపేట నుంచి ఇక్కడికి బస్సు వస్తుండే, ఇప్పుడు బస్సు వస్తలేదు. మళ్ళీ వర్షాకాలం వస్తే ఇక్కడ మొత్తం గుంటలు పడుతున్నాయి. ఎక్కడికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలో కూడా బస్సు రావడం లేదు అనేసి ఆటోలు వస్తే ఆటోలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది వస్తున్నారు కాబట్టి ఇరికిటం అవుతుంది. అందుకే గవర్నమెంట్ బస్సు మరియు రోడ్ వేపియాలని కోరుకుంటున్నాను. నేను డి అంజలిని. ముందు ఇక్కడికి రామాయంపేట నుంచి బస్సు వస్తుంది. నేను కూడా రామాయంపేట ముందు వస్తున్నాను, ఇప్పుడైతే వస్తలేదు. మళ్ళీ వానాకాలం కాబట్టి రోడ్ కూడా సరిగ్గా లేదు. రోడ్డు కావాలి. ఇది అసలు రోడే లేదుగా. వాన పడితే అంత జారిపోయి పడుతున్నట్టు ఇట్లా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆటోలో రావడం కష్టం అవుతుంది. చాలా మంది ఉంటున్నారు. మాకు ఇక్కడ టైట్ అయినట్టు అవుతుంది. బస్సు పెట్టిస్తే మేము వస్తాం. గవర్నమెంట్ బస్సు మరియు రోడ్డు వేపియాలని కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.